విశాఖకు చెందిన క్వీన్స్ ఈవెంట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. శుక్రవారం విశాఖపట్నం అల్లూరి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో అనేక మంది ప్రముఖులు, మహిళామణులు ఉత్సాహభరితంగా పాల్గొన్నారు. వివిధ రకాల ఆటపాటలతో, నృత్యాలతో వేడుకలు ఆద్యంతం అలరించాయి. వేడుకల్లో భాగంగా పలువురు మహిళలను వివిధ అవార్డులతో సత్కరించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న అతిథులు మాట్లాడుతూ, స్త్రీలు సంకల్ప బలంతో ఏమైనా సాధించగలరని, స్త్రీలు స్వయం కృషితో ఏ రంగాల్లోనైనా రాణించగలరని, స్త్రీలు అన్ని రంగాల్లోనూ రాణించాలని కూడా ఆకాంక్షించారు. విద్యార్థినులు ఇష్టంతో విద్యను అభ్యసిస్తే ఉన్నత శిఖరాలను చేరుకుంటారని, మహిళలు చదువుకుంటే భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకుని తమ కాళ్లపై తామే నిలబడతారని అన్నారు. మహిళా అభివృద్ధికి, సాధికారతకు ఐక్యంగా కృషి చేయాలని, మహిళల్లో మనోబలం పెంచేందుకు విమెన్స్ డే ఒక అవకాశమని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా అలరించాయి. కార్యక్రమ నిర్వాహకురాలు క్వీన్స్ ఈవెంట్స్ అధినేత ఉషా మాట్లాడుతూ, గత 5 ఏళ్లుగా మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన అనేక మంది మహిళలను సత్కరించామని తెలిపారు. ముఖ్య అతిథి పేడాడ రమణకుమారి, రమా సత్యనారాయణ, మనుపల్ల, ప్రవీణ, బి మాధురి, సంగీత, స్వర్ణలత, అల్లరి హారతి తదితరులను వివిధ అవార్డులతో సత్కరించారు. చివరిగా నిర్వాహకురాలు ఉషను కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు ఘనంగా సన్మానించి అంతర్జాతీయ మహిళా వేడుకలు ఘనంగా నిర్వహించినందుకు అభినందించారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఈరోజు అనగా మార్చ్ 7న ఉమెన్స్ డేది మహిళా ఉత్సవాలు అనేది చాలా ఘనంగా జరుపుతున్నాము. సో దీంట్లో ప్రత్యేకత ఏంటంటే వివిధ రంగాల్లో ఉన్న మహిళలను గుర్తించి వాళ్ళకి ఉమెన్ అచీవ్మెంట్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలానే రెట్రో క్వీన్, డాన్సింగ్ క్వీన్, తంబోలా, చాలా ఫన్ గేమ్స్ పెట్టి లేడీస్ని ఈరోజు అంతా ఎంటర్టైన్ చేసే విధంగా ఈ కార్యక్రమం అనేది మేము జరుపుతున్నాము. సో దీనికి వివిధ నుంచి మన చీఫ్ గెస్ట్గా వైఎస్ఆర్సీపీ రమణకుమారి గారు, వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు రమణకుమారి గారు, అలానే రమా సత్యనారాయణ గారు, మనుపల్లా గారు, ఇలా చాలామంది పెద్దవాళ్ళందరూ కూడా ఈ ఈవెంట్కి రావడం జరిగింది. అలా రంగాల నుంచి చాలామంది ప్రముఖులు వచ్చారండి. వాళ్ళ చేతుల మీదుగా వీళ్ళందరికీ కూడా గిఫ్ట్స్ అందించడం అది జరిగింది. సో అవార్డ్ సెక్షన్ కూడా జరిగింది. సో ఈరోజు ఈ ఉమెన్స్ డేని ఇంత ఘనంగా సక్సెస్ చేసినందుకు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. సపోర్ట్ అండ్ అలాగే ఇన్స్పిరేషన్ మనం ధైర్యంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మన నెక్స్ట్ అవార్డు, సేవ అనేది చెయ్యాలి కానీ చెప్పుకునేది కాదు అని తన అంటూ మనుపల్ల గారు, ఏవి ప్లీజ్ మను గారు ఒక్క నిమిషం. ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇంకా కృషి అతని మీద ఉండే ఇష్టంతో తాను పాడుతూ ఎంతో మంది మంచి గాయకులకు ఒక చిరు సత్కారం అందజేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కొంచెం వాళ్ళకి తగ్గట్టుగా ఈవెంట్స్ అన్ని కూడా కండక్ట్ చేస్తూ మరి మన క్వీన్ ఈవెంట్స్ కొంచెం గట్టిగా అండి, కమాన్ క్లాప్స్, కొంచెం గట్టిగా క్లాప్స్ అందరూ కూడా. సో ఎస్, మరి ఈ రోజుకి 5 years అయింది. ఇలాంటి 5 years ఇంకా ఎన్నెన్నో రావాలి, ఎన్నెన్నో ముందుకు జరుగుతూ కదులుతూ ఉండాలి. మన క్వీన్ ఈవెంట్స్ కి అడ్డుగోడ అనేది ఎక్కడ తగలకుండా, మనం తగిలినా కూడా దాన్ని బ్రేక్ చేసుకుని ముందుకెళ్లే ధైర్యం ఉషా మ్యామ్ కి ఇవ్వాలని, అండ్ అలాగే మన క్వీన్ ఈవెంట్స్ ఎప్పటికప్పుడు ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ముందుకెళ్ళి
ప్రమాదం మన వైజాగ్ లో కోమాలో ఉండి దాని తర్వాత మెమరీ లాస్ తో సఫర్ అయ్యి ఒక 1 year పాటు సఫర్ అవుతూనే ఉన్నారు. అండ్ దాని తర్వాత చేస్తున్నారు. గిఫ్ట్ రెడీ అంటే చెప్పండి. ఎవరికి ఒకరికి రాకపోతే గిఫ్ట్ ఇస్తాం మీ చేతి మీదుగా. నెక్స్ట్ నెంబర్, ఈ నెంబర్ ని చూద్దామంటే పాపం దీనికి మధ్యలో కన్ను కావాలని ఎవరికి అవ్వలేదా? ఓకే, సో ఎస్ బట్ లెట్ చేయకుండా మన నెక్స్ట్ లక్కీ నెంబర్ ఇస్ 4040 40. ఓకే, నెక్స్ట్ నెంబర్. వావ్, ఎంత బాగా చదువుకున్నారో నాకు ఇప్పుడే అర్థమవుతుంది. 4కి ముందు, 3కి ముందు, 2 తర్వాత 1 బా, ఒకటి కూడా రాలేదు కదా. గిఫ్ట్ రెడీయా? రెడీయా? మీరే ఇవ్వండి. కమాన్ కమాన్. నెక్స్ట్ 13 1. వనలత గారి చేతుల మీదుగా గిఫ్ట్ అని చేద్దాం. శ్రీమతి మనోపల్ల గారి స్టేట్మెంట్ ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ మనోపల్ల గారు. మరి ఈ రోజు మనకి లైన్స్ అండ్ అలాగే క్లాప్స్ అండి. నారా తోడున్న
మన లోటస్ శుభోదయం బ్యూటీ క్లినిక్ వారు మన సీతమ్మ తర్వాత సపోర్ట్ అండ్ అలాగే ఇన్స్పిరేషన్ అని మనం ధైర్యంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మన నెక్స్ట్ అవార్డు సేవ అనేది చెయ్యాలి కానీ చెప్పుకునేది కాదు అని తన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇంకా కృషి చేస్తూ మను పల్లా గారు ఏవి ప్లీజ్. మను గారు ఒక్క నిమిషం. పాటల మీద ఉండే ఇష్టంతో తాను పాడుతూ ఎంతో మంది మంచి గాయకులకు హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.